జనభేరి న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. పరీక్షా వారియర్లకు ప్రధాని మోదీ సందేశం. విద్యార్థులంతా పరీక్షపై చర్చ ద్వారా స్ఫూర్తి పొందాలని పిలుపు. యూపీలో హెచ్సిఎల్ ఫాక్స్కాన్ డిస్ప్లే చిప్ ప్లాంట్ కు ప్రధాని మోదీ శంకుస్థాపన. సాంకేతిక స్వావలంబన వైపు ఒక అడుగు పడిందని వెల్లడి. నక్సల్స్ ను ఏరివేసినట్లే చొరబాటుదారులను కూడా ఏరివేయడం సాధ్యమే, స్పష్టం చేసిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా. అజిత్ పవార్ విమాన ప్రమాదంలో కుట్ర వెంటనే రాజీనామా చేయాలని ఎన్సీపీ నేత ఎమ్మెల్యే రోహిత్ పవార్ డిమాండ్. ఎమ్మెల్యే కాటిపల్లి క్యాంపు కార్యాలయంపై దాడిని తీవ్రంగా ఖండించిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఈ చర్య దుర్మార్గమన్న రామచంద్రరావు. శ్రీశైలంలో భక్తులకు తప్పిన పెను ప్రమాదం. యాత్రికులు బస చేసిన ఓ వీఐపీ కాటేజ్ లో షార్ట్ సర్క్యూట్ కారణంగా చెలరేగిన మంటలు. గాంధీ జైల్లో బీఆర్ఎస్ కార్యకర్తలకు మాజీ మంత్రి హరీష్ రావు పరామర్శ. మున్సిపల్ అక్రమాలపై విచారణ జరపాలని బీఆర్ఎస్ ఎల్పీ డిప్యూటీ లీడర్ డిమాండ్. రాష్ట్రంలో జరిగిన ఎన్నికల సరళిపై ప్రజల అనుమానాలు నివృత్తి చేయాల్సిన బాధ్యత కేంద్ర ఎన్నికల సంఘానిదే, డిమాండ్ చేసిన మాజీ మంత్రి సాకి శైలజానాథ్. హోంమంత్రిగా కూడా ఉన్న సీఎంకి మహిళా రక్షణ పట్ల సోయి లేకుండా పోయింది. ప్రభుత్వంపై విమర్శలు గుప్పించిన జాగృతి వైస్ ప్రెసిడెంట్ మంచాల వరలక్ష్మి. చిత్తశుద్ధి ఉంటే ఇందాపూర్ డైరీపై చర్చకు రావాలి. ప్రభుత్వానికి వైసీపీ ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి సవాల్. డెబ్బైవ ఫిల్మ్ఫేర్ అవార్డ్స్. ఉత్తమ నటుడిగా అల్లు అర్జున్, నటిగా నివేదా థామస్. ఆస్ట్రేలియా గడ్డపై 10 ఏళ్ల తర్వాత టీ20 సిరీస్ గెలిచిన భారత మహిళల జట్టు. ఆస్ట్రేలియాపై 2-1 తేడాతో టీ20 సిరీస్ గెలిచిన భారత్. పరీక్షలకు సన్నద్ధం అవుతున్న చిన్నారులను ఉద్దేశించి ప్రధాని మన్ కీ బాత్ లో ప్రస్తావించారు. విద్యార్థులంతా పరీక్షపై చర్చ ద్వారా స్ఫూర్తి పొందాలని మన్ కీ బాత్ 131వ ఎపిసోడ్ లో ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. మీరంతా ఎగ్జామ్ వారియర్స్ అని పూర్తి విశ్వాసంతో, ఆత్మవిశ్వాసంతో పరీక్షలకు సిద్ధం కావాలని ప్రధాని ఆకాంక్షించారు. పూర్తి శ్రద్ధతో పరీక్షలకు సన్నద్ధం అవుతారని నమ్మకం ఉందని, ఇటువంటి సమయంలో మీపై మీరు నమ్మకాన్ని పెట్టుకోవాలని విద్యార్థులకు సూచించారు. పరీక్షలో విజయాన్ని సాధిస్తారని నమ్మకం ఉందని, జీవితంలో కూడా నూతన విజయ శిఖరాలను అధిరోహిస్తారని పూర్తి నమ్మకం ఉందని ప్రధాని ఆకాంక్షించారు. मेरे प्यारे देशवासियों, अब मैं बात करूंगा अपने प्यारे छोटे होनहार बच्चों से, उन बच्चों से जिनका इस समय एग्जाम चल रहा है. मुझे उम्मीद है आपने इस महीने की शुरुआत में परीक्षा पे चर्चा देखी होगी और आपको उससे कुछ सीखने को भी मिला होगा. लेकिन मैं फिर भी पूछूंगा, पढ़ाई की ज्यादा टेंशन तो नहीं ले रहे हैं ना आप? मेरे प्यारे बच्चों, आप तो एग्जाम वॉरियर है. मुझे विश्वास है आप सभी
पूरे मन से इम्तिहान की तैयारियों में लगे होंगे। हाँ, ऐसे समय में मन में थोड़ी शंका आना भी स्वाभाविक है। कभी लगता है सब याद रहेगा या नहीं रहेगा, कभी लगता है समय कम तो नहीं पड़ जाएगा ना। ये भाव हर पीढ़ी के बच्चों ने महसूस किए हैं। आप अकेले नहीं हैं। आप याद रखिए, आपका मूल्य आपकी मार्कशीट से तय नहीं होता। इसलिए खुद पर भरोसा रखिए। जो पढ़ा है उसे पूरे मन से लिखिए और जो नहीं आया उस एक सवाल को अपने मन पर हावी मत होने दीजिए। ఉత్తరప్రదేశ్లో హెచ్సిఎల్ ఫాక్స్కాన్ సెమీకండక్టర్ సౌకర్యం స్థాపన సాంకేతిక స్వావలంబన వైపు ఒక అడుగు పడిందని ప్రధాని మోదీ అన్నారు. యూపీలో హెచ్సిఎల్ ఫాక్స్కాన్ 3,700 కోట్ల రూపాయల డిస్ప్లే చిప్ ప్లాంట్ ప్రధాని మోదీ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ ఇది ప్రపంచ చిప్ పర్యావరణ వ్యవస్థలో భారతదేశం యొక్క ఉనికిని పెంచుతుందని అన్నారు. ఈ దశాబ్దం భారతదేశ సాంకేతిక దినోత్సవాన్ని గ్రీన్ ఎనర్జీ నుండి కృత్రిమ మేధస్సు వరకు ఈ దశాబ్దంలో భారతదేశం టెక్నాలజీలో చేస్తోంది మన 21వ శతాబ్దపు బలానికి పునాది వేస్తుందని ప్రధాని చెప్పుకొచ్చారు. मैं एक बात अक्सर कहता हूं कि ये डेकेड भारत का टेकेड है। इस दशक में भारत टेक्नोलॉजी के क्षेत्र में जो कुछ कर रहा है वो 21वीं सदी के हमारे सामर्थ्य का आधार बनेगा। चाहे ग्रीन एनर्जी हो, चाहे स्पेस टेक हो, चाहे डिजिटल टेक्नोलॉजी हो, चाहे मैन्युफैक्चरिंग टेक्नोलॉजी हो या फिर आर्टिफिशियल इंटेलिजेंस, मानवता का भविष्य तय करने वाली हर टेक्नोलॉजी में भारत आज अभूतपूर्व निवेश कर रहा है। भारत में सशक्त सेमीकंडक्टर इकोसिस्टम का विकास भी इसका एक उत्तम उदाहरण है। सेमीकंडक्टर सेक्टर में भारत ने अपना सफर भले ही देरी से शुरू किया हो, लेकिन आज हम बहुत तेज गति से आगे बढ़ रहे हैं। भारत ने अपने सेमीकंडक्टर मिशन के तहत अभी तक 10 सेमीकंडक्टर फैब्रिकेशन और पैकेजिंग प्रोजेक्ट को स्वीकृति दे दी है। इनमें से 4 यूनिट्स बहुत ही जल्द अपना प्रोडक्शन शुरू करने वाली है। साथियों, నక్సల్స్ ను ఏరివేసినట్లే చొరబాటుదారులను కూడా ఏరివేయడం సాధ్యమేనని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అన్నారు. అసోంలోని కామ్రూప్ లో పోలీస్ శాఖ 10వ బెటాలియన్ కొత్త క్యాంపస్ కు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అక్రమ వలసదారులను కేవలం ఓటర్ జాబితా నుంచి మాత్రమే కాదని దేశం నుంచి కూడా తొలగిస్తామని అన్నారు. చొరబాటుదారులు ఆక్రమించిన స్థలాల నుండి వారిని తరిమి కొడితే మరో చోట నివాసం ఏర్పరచుకునే అవకాశం ఉందని, కాబట్టి వారిని దేశం నుంచే పంపించి వేయాలని అన్నారు. आपको वादा कर कर जाता हूं, आप भाजपा सरकार बना दो, हम 5 साल में घुसपैठिए को सिर्फ मतदाता सूची से नहीं निकालेंगे, देश की भूमि से भी निकालने का काम करेंगे। देश की चुनाव आयोग एसआईआर कर रहा है। एसआईआर होगा तो स्वाभाविक रूप से घुसपैठिए पहचाने जाएंगे। और राहुल गांधी इसके खिलाफ आंदोलन छेड़े हुए, कभी हाइड्रोजन बम फोड़ते हैं, कभी एटम बम फोड़ते हैं, कभी परमाणु बम फोड़ते हैं। अरे भाई राहुल जी, आपके सारे बम फटाके जितना भी आवाज नहीं कर पाए और ये देश घुसपैठियों से मुक्त होना तय है, मुक्त होना तय है। 174 बीघा जमीन कांग्रेस के समय में घुसे हुए घुसपैठियों ने कब्जाई हुई थी। घुसपैठियों का यहां निवास हुआ करता था, जो हेमंत जी ने
1.5 लाख बीघा भूमि मुक्त कराई, उसमें से 174 बीघा भूमि है। और यहां से घुसपैठियों के निवास के कारण गुवाहाटी, आसाम और पूरे देश का सुरक्षा का बहुत बड़ा खतरा था, क्योंकि यही रोड पर से राष्ट्रीय राजमार्ग एक्सप्रेस वे जाने वाला है और ये एक्सप्रेस वे आसाम के इंडस्ट्रियल कॉरिडोर की धोरी नस बनने वाला है। और एक्सप्रेस वे के मुहाने पर एक घुसपैठियों का निवास आसाम के विकास के लिए बहुत बड़ी चैलेंज हुआ करता था। और आज मुझे बहुत आनंद है कि जहां से सुरक्षा का चैलेंज हो रहा था, वही जगह पर सुरक्षा को चैलेंज को समाप्त करने वाली आसाम की 10वीं बटालियन का स्थापना हो रहा है। తన చిన్నాన్న మహారాష్ట్ర మాజీ డిప్యూటీ సీఎం అజిత్ పవార్ విమాన ప్రమాదానికి బాధ్యత వహిస్తూ కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి తెలుగుదేశం నేత రామ్మోహన్ నాయుడుతో వెంటనే రాజీనామా చేయించాలని ఎన్సీపీ నేత ఎమ్మెల్యే రోహిత్ పవార్ డిమాండ్ చేశారు. ఈ ప్రమాద ఘటనలో విమానయాన సంస్థను కాపాడేందుకు మంత్రి ప్రయత్నిస్తున్నారని, ఆ సంస్థ యజమానికి మంత్రికి మధ్య ఉన్న సన్నిహిత సంబంధమే దీనికి కారణమని అన్నారు. విమానయాన సంస్థ విఎస్ఆర్ వెంచర్స్ యాజమాన్యంతో మంత్రికి సన్నిహిత సంబంధాలున్నాయని ఆరోపించిన ఆయన, రామ్మోహన్ నాయుడు మంత్రిగా ఉండగా ఆ ప్రమాదంపై నిష్పాక్షిక విచారణ అసాధ్యమని అన్నారు. तो अभी इन्होंने स्टेटमेंट क्या दिया था 28 तारीख को, मतलब अजीत काका का जब एक्सीडेंट हुआ था उसी दिन मंत्री जो है हमारे देश के, उन्होंने एविएशन मिनिस्टर, उन्होंने क्या स्टेटमेंट दिया था कि नो सेफ्टी कंसर्न विद लेजर एयरक्राफ्ट वीएसआर वेंचर्स, ये डायरेक्ट उनका स्टेटमेंट था। मतलब यहाँ पे हम इन्वेस्टिगेशन करके बात कर रहे हैं, या हमारे पे टीका जब होती तो बोलते आप थोड़ा इन्वेस्टिगेशन रिपोर्ट आने दो फिर बात करो, लेकिन यहाँ पे डायरेक्ट एविएशन मिनिस्टर से वहां पे कहा था कि यहाँ पे कुछ प्रॉब्लम नहीं है, वो वहां पे शायद कुछ नो मेजर सेफ्टी कंसर्न्स ऐसे उन्होंने वहां पे डायरेक्टली कहा। ऐसा क्यों कहा? क्योंकि एक क्वेश्चन हम सबको वहां पे लगता है। देखो, वीएसआर कंपनी से कोई लेना देना नहीं। जब मैंने यहाँ पे बंबई में दिल्ली में आके जब एक स्टेटमेंट किया था कि यहाँ पे एविएशन मिनिस्टर समहाउ नॉट डायरेक्टली but through his party's leadership is involved with VSR, तब उन्होंने वहां पे VSR कंपनी से कोई लेना देना नहीं, सूत्र के माध्यम से उन्होंने बताया था। अभी ये सूत्र कौन है वो देखने की जरूरत है। फिर हम डिटेल में वहां पे जाने के बाद आगे लो आगे। अभी देखो, दूसरी बात है लेगेसी 650 हैदराबाद, बहुत मॉडर्न एयरक्राफ्ट है, 160 करोड़ का है। अभी इसकी डिटेल्स भी हमारे पास आया, अभी दुबई में उसका रजिस्ट्रेशन है, उसकी डिटेल्स हम देंगे वो किसका है वगैरह, लेकिन हम इतना डिटेल में नहीं जाना चाहते। जिसी का भी है उसको कहना इतना ही है, आप कैसे खरीदा, किधर से पैसा लाया, किसके नाम पे, कुछ लेना देना नहीं हमको। लेकिन अगर आप वीएसआर से रिलेटेड हो और इन्वेस्टिगेशन अगर ट्रांसपेरेंटली नहीं हो रहा क्योंकि आप वीएसआर के दोस्त हो या वो सिंह के दोस्त हो, ये चीज हमको मान्य नहीं है, हम एक्सेप्ट नहीं करते। हमारे फैमिली के एक रिलेटिव इस एक्सीडेंट में गए हैं, इस महाराष्ट्र का बहुत बड़ा नेता, इस देश का बड़ा नेता इस एक्सीडेंट में वहां पे गया है। सिर्फ वे आपके दोस्त है और फाइनेंशियली आप रिलेटेड हो, इसलिए अगर आप ये चीज दबा रहे हो तो ये हम एक्सेप्ट नहीं करेंगे। ये लेगेसी 600 కామారెడ్డిలో ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి క్యాంపు కార్యాలయంపై కాంగ్రెస్ కార్యకర్తల దాడిని తీవ్రంగా ఖండిస్తున్నట్లు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు తెలిపారు. తమ వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి కాంగ్రెస్ దాడులకు పాల్పడుతోందని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ చర్య అత్యంత దుర్మార్గమని రామచంద్రరావు పేర్కొన్నారు. రానున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీకి ప్రజలు బుద్ధి చెబుతారని హెచ్చరించారు. నిన్న బాన్స్వాడలో జరిగినటువంటి ఒక ఏదైతే మజ్లిస్ పార్టీ సంబంధించిన వాళ్ళు, తర్వాత ఇతర మతస్థులు కొంతమంది హిందూ మహిళపై ఏదైతే అత్యాచారం చేసే ప్రయత్నం చేశారో, దురుసుగా బలవంతం చేసే ప్రయత్నం చేశారు, హిందూ దేవీ దేవతల పాటలు పెట్టొద్దని చెప్పి బలవంతం చేశారు. దాని తర్వాత అయినటువంటి ఒక ఘర్షణ, అదేవిధంగా అక్కడ మతపరమైనటువంటి ఒక వివాదం వచ్చే అవకాశాల్లో మధ్యన ఈ రోజు అక్కడ కొన్ని హిందూ సంస్థలు బాన్స్వాడలో బంద్ కు పిలుపునిచ్చారు. ఈ బంద్ పిలిపించే 144 సెక్షన్ పెట్టి అనేక మంది బీజేపీ వాళ్ళని, ఆర్ఎస్ఎస్ వాళ్ళని, విశ్వ హిందూ పరిషత్ వాళ్ళని ఈ రోజు అక్రమంగా అరెస్ట్ చేసి పోలీసులు ఈ రోజు అక్కడ తరలివేయడం జరిగింది. కాబట్టి దీన్ని భారతీయ జనతా పార్టీ ఖండిస్తా ఉంది. నేను డీజీపీ గారిని కోరుతా ఉన్నాను, వెంటనే వారందరూ కూడా విడుదల చేయాలి. వాళ్ళ ఎవరైతే ఈ మహిళ పైన దురుసుగా ప్రవర్తించారో వాళ్ళ పైన కేసు పెట్టాలి, పీడీ యాక్ట్ పెట్టాలని చెప్పేసి కూడా ఈ వారితో డిమాండ్ చేస్తూ వెంటనే అరెస్ట్ చేసిన వారిని వదిలిపెట్టాలని చెప్పేసి కూడా నేను కోరుతా ఉన్నాను.
శ్రీశైలం పుణ్యక్షేత్రంలో భక్తులకు పెను ప్రమాదం త్రుటిలో తప్పింది. యాత్రికులు బస చేసిన ఓ వీఐపీ కాటేజ్ లో అగ్ని ప్రమాదం సంభవించింది. అప్రమత్తమైన భక్తులు వెంటనే బయటకు పరుగులు తీయడంతో ఎవరికీ ఎలాంటి హాని జరగలేదు. ఈ ఘటనతో అక్కడున్న వారు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. వివరాలకు వెళితే శ్రీశైలంలోని ఓ వీఐపీ కాటేజ్ గదిలో ఉన్న ఎయిర్ కండిషనర్ లో షార్ట్ సర్క్యూట్ అయింది. దీంతో ఏసీ నుంచి ఒక్కసారిగా దట్టమైన పొగతో పాటు మంటలు చెలరేగాయి. ఆ సమయంలో గదిలో ఉన్న భక్తులు మంటలను గమనించి భయంతో కేకలు వేస్తూ గది నుంచి బయటకు పరుగులు తీశారు. వారి అరుపులతో కాటేజీలోని ఇతర గదుల్లో ఉన్న వారు కూడా అప్రమత్తమై భవనం నుంచి బయటకు వచ్చారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో అధికారులు భక్తులు ఊపిరి పీల్చుకున్నారు. ఘటనపై శ్రీశైలం దేవస్థానం అధికారులు విచారణకు ఆదేశించారు. ప్రమాదానికి గల ఖచ్చితమైన కారణాలను తెలుసుకునేందుకు దర్యాప్తు చేస్తున్నారు. కాంగ్రెస్ పాలనతో రాష్ట్రంలో గూండాల రాజ్యం నడుస్తోందని, ప్రజాస్వామ్యం ఖూనీ అవుతోందని మాజీ మంత్రి శాసనసభలో బీఆర్ఎస్ ఎల్పీ డిప్యూటీ లీడర్ హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. సంగారెడ్డి జిల్లా కంది సెంట్రల్ జైల్లో ఉన్న మెదక్కు చెందిన 13 మంది బీఆర్ఎస్ కార్యకర్తలను ఆయన పరామర్శించారు. అనంతరం జైలు వెలుపల మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వం పోలీసుల అరాచకాలపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. మెదక్ బీఆర్ఎస్ కార్యకర్తలపై అక్రమ కేసులు పెట్టి అరెస్టు చేసి జైలుకు పంపించడంపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఎన్నికల ప్రచారం ముగిసిన తర్వాత ఎమ్మెల్యే 4 కార్ల కాన్వాయ్తో వార్డులకు వెళ్లి ఎలా ప్రచారం చేస్తారని ప్రశ్నించారు. సంగారెడ్డి జైల్లో కాంగ్రెస్ ప్రభుత్వం అక్రమంగా అరెస్ట్ చేసి నిర్బంధించినటువంటి 13 మంది బీఆర్ఎస్ కార్యకర్తల్ని పరామర్శించడం జరిగింది. ఈ కేసే ఒక అక్రమ కేసు. ప్రజాస్వామ్య పద్ధతుల్లో ఎన్నికల్లో గెలవలేక పోలీస్ లాఠీలతోని అక్రమ కేసులతోని ఇవాళ గెలవాలనేటువంటి ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేసింది. నిజంగా చెప్పాలంటే మెదక్లో బీఆర్ఎస్ పార్టీ ఒక సీట్ ఎక్కువ గెలిచింది. ఎన్నికలకు ముందు రోజు ఎమ్మెల్యే గారు అర్ధరాత్రి 12:30కు ఎందుకు ఆ వార్డులోకి వెళ్లారు? ఇది ఎన్నికల నియమ నిబంధన ఉల్లంఘన కాదా? సాయంత్రం 5 గంటలకు ప్రచారం ముగిసింది. 5 గంటల తర్వాత ఎవరూ ప్రచారం చేయడానికి వీల్లేదు. ఆ వార్డుకు సంబంధం లేని ఓటర్లు ఆ వార్డుల్లో తిరగకూడదు. మరి ఆ వార్డుకు ఎందుకు ఎమ్మెల్యే గారు రాత్రి 12:30కు 4 కార్ల కాన్వాయ్తో వెళ్లారు? 4 కార్ల కాన్వాయ్తో వెళ్లి అక్కడ ఒక ముస్లిం మహిళ ఇంటికి వెళ్లి ఆ మహిళను బెదిరించి ఆ మహిళ ఛాతి మీద చెయ్యి వేసి నైటీని చింపే ప్రయత్నం జరిగింది. ఎమ్మెల్యే గారు గన్మెనే దాడి చేసినాడు. సో ఒక ముస్లిం మహిళ మీద దాడి చేసినప్పుడు, ఆమె ముస్లిం మహిళ ఛాతి మీద చెయ్యి వేసి దాడి చేసినప్పుడు సహజంగానే ప్రజల్లో ఆవేశం వస్తుంది కదా. సహజంగానే ప్రజల్లో ఒక ముస్లిం మహిళ మీద మరో గన్మెన్ ఆ రకంగా చెయ్యి వేసి దాడి చేసి ఛాతి మీద చెయ్యి వేసినప్పుడు ఎవరైనా స్పందిస్తారు కదా. నువ్వు ఆ రాత్రి 12:30కి ఎందుకు పోయినారు? డీఎస్పీ గారు దగ్గరుండి వాళ్ళని 12:30కి తీసుకెళ్లి డబ్బులు పంచిపిస్తాడా? మరి 12:30 రాత్రి. ఏపీలో 2024లో జరిగిన ఎన్నికల్లో అర్ధరాత్రి 11:45 నుంచి 2 గంటల మధ్య భారీ ఎత్తున పోలింగ్ నమోదు కావడం తీవ్ర అనుమానాలను రేకెత్తిస్తోందని, ఎన్నికల సరళిపై ప్రజల్లో ఎన్నో అనుమానాలు నివృత్తి చేయాల్సిన బాధ్యత కేంద్ర ఎన్నికల సంఘంపైనే ఉందని మాజీ మంత్రి సాకి శైలజానాథ్ డిమాండ్ చేశారు. అనంతపురంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ, దేశ చరిత్రలో గతంలో ఎన్నడూ లేని విధంగా ఎన్నికల కమిషన్ వ్యవహార శైలిపై ప్రజలు తీవ్రమైన అనుమానాలు కలుగుతున్నాయని, వాటిని నిజం చేసేలా ఈసీ వ్యవహార శైలి కూడా ఉందని మండిపడ్డారు. ఒక మెరుపు స్ట్రైకింగ్ ఫోర్స్ లాగా వచ్చి ఒక 50 లక్షల ఓట్లు అతి కొద్ది కాలంలోనే వేయడం ద్వారా ఆంధ్రప్రదేశ్లో ఈ రోజున దాని లాభాన్ని అనుభవించిన వాళ్ళు మాది 100% స్ట్రైకింగ్ రేట్ అని చెప్పుకొని జబ్బలు జరుచుకునే ఒక కాలంలో ఇక్కడ ప్రజాస్వామ్యం అపహాస్యం చేయబడింది అని అనుమానాలని వ్యక్తం చేయడమే కాకుండా భారత రాజ్యాంగబద్ధమైన ఎన్నికల ప్రక్రియ ఇది
వారి యొక్క నమ్మకాన్ని వమ్ము చేసే విధంగా ఉంది అన్న అంశాన్ని ఈ రోజున చర్చించబడతా ఉంది. పరకాల ప్రభాకర్ గారు చెప్పక ముందు నుంచి కూడా చాలామంది రాజకీయ నాయకులు, విశ్లేషకులు కానీ సామాజిక శాస్త్రవేత్తలు ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో 45 లక్షల ఓట్ల యొక్క వివరాలు కావాల్సింది అని పలుమార్లు పలు వేదికలపైన మాట్లాడడం జరిగింది. సమాధానం చెప్పేవాళ్ళు ఎవరూ లేరు. అసలు ఎంత దుర్మార్గంగా వ్యవహరించారంటే వీవీప్యాట్లని ఒక వారంలో కాల్చేశారు. ఇప్పుడు వీవీప్యాట్లు ఇచ్చేవాళ్ళు లేరు చూసుకుందామంటే. అట్లాగే ఆ వీడియో రికార్డింగ్స్ ఇమ్మంటే ఇచ్చేవాళ్ళు కూడా లేరు. ఈ నేపథ్యంలోనే ఇన్ని అనుమానాలతో ఉన్నప్పుడు ఎలక్షన్ కమిషన్ విడుదల చేసిన లెక్కలన్నది రోజున ఆ మెరుపు ఓట్లు ఎట్లా వచ్చాయో అర్థం కాక అందరూ తలబట్టుకుంటా ఉన్నారు. బహుశా అదృశ్యంగా ఆత్మలు వచ్చి ఓట్లు వేసిపోయాయేమో అనిపిస్తూ ఉంది. ఎన్డీఏ ప్రభుత్వం వచ్చినాక హోంమంత్రిగా కూడా ఉన్న ముఖ్యమంత్రికి మహిళల రక్షణ పట్ల సోయి లేకుండా పోయిందని తెలంగాణ జాగృతి వైస్ ప్రెసిడెంట్ మంచాల వరలక్ష్మి విమర్శించారు. ఈ విషయమై వారు జాగృతి కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ పాలనలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం జాగృతి అధికార ప్రతినిధి మనోజ్ గౌడ్ మాట్లాడుతూ పట్టపగలే ఓ మహిళ హత్య, మరో మైనర్ పై అత్యాచార ఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయని అన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి మహిళలపై నేరాలు పెరిగిపోయాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. జై జాగృతి, జై తెలంగాణ. ఈరోజు చూసినట్టయితే మా మహిళలకు రక్షణ ఎక్కడుంది? ఇంట్లో ఉండి వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్న ఈనాడు సునీత ఈ 2 రోజుల క్రితం హత్యకు గురైంది. తన మాజీ భర్త ఇంటికి వచ్చి అంత బాజాప్తుగా అన్ని మారణాయుధాలు పట్టుకొని వచ్చి ఓ 10 మంది అడ్డం వచ్చి ఆయనకు చేయాలనుకున్నటువంటిది, ఆయన హత్య చేయాలనుకునేటువంటి విషయాన్ని అడ్డుకున్నా కూడా వారిని అందరినీ అంతమొందించే విధంగా ఉపయోగకరంగా ఉండేటువంటి మారణాయుధాలు పట్టుకొని పట్టపగలు ఇంట్లోకి, అంటే 11:30, 12 ఆ టైంకి వచ్చి హత్య చేయడం అనేటువంటిది జరిగింది. అదేవిధంగా స్కూల్కి వెళ్తున్న బాలికల మీద కూడా ఏమాత్రం కూడా సెక్యూరిటీ అనేటువంటిది లేకుండా ఉండేటువంటి చర్యలు చూస్తున్నాం. ఒక మైనర్ బాలికను తీసుకెళ్లి 2 రోజులు అదుపులో పెట్టుకొని వారికి ఆ అమ్మాయికి మద్యం దాయిపించి మాలిస్టేషన్ చేయడం అనేటువంటిది చాలా విషాదకరమైనటువంటి విషయం. ఈ విషయంలో చట్టం, న్యాయం ఎక్కడ పోయింది? మా మహిళలకు రక్షణ ఎక్కడుంది? సీఎం రేవంత్ రెడ్డి గారిని మేము ఈ సభాముఖంగా ప్రశ్నిస్తున్నాము. మా తెలంగాణ జాగృతి నుండి మహిళా డెలిగేట్స్ని ప్రశ్నిస్తూ ఉన్నాము. ఈరోజు తెలంగాణ జాగృతి కవితక్క పక్షానికి మేము వెళ్ళి ఆ 2 కుటుంబాలని, ఇరు కుటుంబాలని కూడా మేము పరామర్శించడానికి వెళ్ళినప్పుడు వారి బాధ వర్ణాతీతం. మేము అడుగుతున్నది ఒకటే, ఈ వేదిక నుండి మేము అడుగుతున్నది ఒకటే, మీ ఒక్క కుటుంబానికే రక్షణ ఉంటే సరిపోతుందా? ఉన్న పోలీసులందరూ మీ చుట్టూ తిరుగుతేనే సరిపోతుందా? అదేవిధంగా మీ దగ్గరే రక్షణ శాఖ పెట్టుకున్నారు, హోం శాఖ మీ దగ్గరే పెట్టు. జై తెలంగాణ, జై జాగృతి, జై కవితక్క. ఏదైతే గత 2 సంవత్సరాలుగా చూస్తున్నామో కాంగ్రెస్ గవర్నమెంట్ ఫామ్ అయినప్పటి నుండి పూర్తిగా కూడా మహిళలకు రక్షణ అనేది లేకుండా పోతుంది. రోజుకో ఘటన మహిళల మీద జరుగుతూనే ఉండడం నిజంగా కూడా ఇది ఒక బాధాకరమైన విషయం. ఈ రోజు అన్ని విధాలుగా కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ విఫలమైంది. ఈ హోం శాఖ అనేది కూడా రేవంత్ రెడ్డి గారి దగ్గరనే పెట్టుకొని అసలు ఎట్లాంటి ఒక లా అండ్ ఆర్డర్ లో నిజంగా కూడా రేవంత్ రెడ్డి గారు, కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రోజు ఫెయిల్యూర్ అని చెప్పుకోవచ్చు. రోజుకో ఘటన, మొన్నటికి మొన్న చూసినాం లాయర్ స్వప్న ఘటన. ఒకదాని నుండి ఒకరు మహిళలు తేరుకోకముందే ఇంకొక ఘటన. మొన్నటికి మొన్న ఉప్పలగూడకు చెందిన ఒక మైనర్ బాలిక మీద 3 అబ్బాయిలు దారుణంగా డ్రగ్స్ ఇచ్చి మద్యం ఇచ్చి ఆ మద్యం మత్తులో 3 అబ్బాయిలు ఒక అమ్మాయిని అత్యాచారం చేసిన ఘటన నిజంగా కూడా ఇది ఒక దిగ్భ్రాంతికి గురి చేసింది, బాధాకరమైన ఘటన. సభ్య సమాజం ఈ రోజు సిగ్గుపడే విధంగా ఉంది. ఇదంతా కూడా
గవర్నమెంట్ విఫలమైంది అన్ని విధాలుగా కూడా. ఎక్కడ కూడా ఇందాపూర్ డైరీ ముసుగులో హెరిటేజ్ కి టీటీడీ నిధులు దోచిపెట్టింది నిజం కాకపోతే ఇందాపూర్ కోసం టీటీడీ టెండర్ నిబంధనలు మార్చింది అబద్ధమైతే సభలో ప్రభుత్వం చర్చకు రావాలని వైఎస్ఆర్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి సవాల్ విసిరారు. అసలు హెరిటేజ్ కోసం అవినీతి చేయకపోయి ఉంటే ప్రభుత్వం ఎందుకు భయపడుతోందని ఆయన సూటిగా ప్రశ్నించారు. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే సోమవారమైనా చర్చకు సిద్ధం కావాలని స్పష్టం చేశారు. ఇందాపూర్ హెరిటేజ్ సంబంధంపై సభలో చర్చ జరపడానికి మండలి చైర్మన్ వద్ద అంగీకరించి మళ్లీ ఎందుకు పారిపోతున్నారని ఎద్దేవా చేశారు. 2014 నుంచి 19 వరకు తెలుగుదేశం ప్రభుత్వ అధికారంలో ఉన్నప్పుడు ఆ ప్రభుత్వ హయాంలో తిరుపతిలో జరిగినటువంటి టెండర్ల ప్రక్రియ యావత్తు కూడా ఏ రేట్లకి ఎవరెవరు సప్లై చేశారు, దానిలో ఏ కంపెనీలు పాల్గొన్నాయన్న అంశాలతో పాటుగా 19 నుంచి 24 వరకు, ఆ తర్వాత 24 నుంచి గడిచిన 20 నెలలుగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి తెలుగుదేశం ప్రభుత్వ పదవి ఏదైతే కాలం కొనసాగుతా ఉందో ఈ కాలానికి సంబంధించి కూడా మొత్తం కూడా సాక్ష్యాధారాలతో సహా మీడియా ముందు మీ అందరి ముందు కూడా పెట్టి రాష్ట్ర ప్రజలకు కూడా గమనించమని చెప్పి ఆయన కోరినటువంటి వైనాన్ని చూసిన తర్వాత ఇవాళ ఎవ్వరికి కూడా కనీసం దాని మీద తిరిగి సమాధానం చెప్పగలిగినటువంటి పరిస్థితులు ఎవరు కూడా ముఖ్యమంత్రి లేరు, వాళ్ళ మంత్రులు లేరు, వాళ్ళ కూటమి నేతలు లేరు, ఎవరు కూడా నోరు విప్పి ఇవాళ చూస్తున్నారే తప్ప సమాధానం చెప్పే నాదుడే కరువైపోయారు. ఇవాళ శాసన మండలిలో మేమేమడుగుతా ఉన్నాం, ఇందాపూర్కి సంబంధించినటువంటి కాంట్రాక్ట్ ఏదైతే మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత వారికి ఇచ్చారో దాని మీద చర్చ జరగాలని చెప్పి 4 రోజుల పాటు వాయిదాల తీర్మానం మేము ఇచ్చాం. చైర్మన్ గారి దగ్గరికి వచ్చి ఒప్పుకుంటారు, చర్చకు మేము సిద్ధమంటారు, కానీ సభలోకి వచ్చి పారిపోతారు. దీంతో పాటుగా మా పార్టీలో ఉండి ఇప్పుడు తెలుగుదేశంలో చేరినటువంటి కొంతమంది సభ్యుల చేత చైర్మన్ గారికి ఒక వాయిదా తీర్మానం ఇచ్చారు. లడ్డుపై కూడా చర్చ. 70వ ఫిల్మ్ఫేర్ అవార్డ్స్ ప్రధాన ఉత్సవం కొచ్చి వేదికగా అట్టహాసంగా జరిగింది. దక్షిణాది చిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖులు ఈ వేడుకకు హాజరయ్యారు. పుష్ప 2 ది రూల్ కోసం ఉత్తమ నటుడు అవార్డును అల్లు అర్జున్ అందుకున్నారు. అల్లు అర్జున్ కు ఇది 7వ ఫిల్మ్ఫేర్ అవార్డు కావడం గమనార్హం. మెగాస్టార్ చిరంజీవి పేరిట ఉన్న దీర్ఘకాల రికార్డును అల్లు అర్జున్ సమన్ చేశారు. 35 చిన్న కథ కాదు చిత్రానికి గాను నివేద థామస్ ఉత్తమ నటి అవార్డును గెలుచుకుంది. పుష్ప 2 సినిమాకు ఎక్కువ అవార్డులు వచ్చాయి. టాలీవుడ్ కు పలు అవార్డులు దక్కాయి. And be treated as one of your own. And I'm one of very few people, I'm that rare privileged guy. We have a fixed goal, we all put our efforts, and we are patient, we do all the hard work, everything, and we achieve it. But in this one thing we forget, the most important thing is, we don't achieve, I believe that we don't achieve it just because out of our efforts. We achieve it because of the people around us who bless us. Like for an example, the classic example is, I want to win the best actor, but it's Sukumar Garu who wants it for me as much as I want it for him. So I count that as a blessing. So we forget to count our blessings. There are people around us who are always, well-wishing for us more than we want it for ourselves. It actually happens, I believe it actually happens because of their blessing. So for each and every one who has been around me for these years, these decades, it's a columniative energy. Thank you so much for every single blessing, soul's blessing. Thank you so much. Every blessing counts. I want more of your blessing. Please bless me more. I want to achieve more. I want to make you all more mad proud. And this award is very, very special for all the people who have blessed me the most. All my well-wishers. Above all, I would like to dedicate this award with my highest honor to all my fans. Thank you so much. This award is for you guys. Thank you so much. It's a reminder of your love for me, and I hope I
hope to make you all more man proud. Thank you Kerala. Thank you for a wonderful night, ladies and gentlemen. హనుమాన్ చిత్రానికి చాలా చాలా అవార్డ్స్ హనుమాన్ నాకు ఇచ్చింది. అండ్ ఫైనలీ స్టాండింగ్ హియర్ అట్ ఆల్ మైటీ ఫిల్మ్ ఫేర్స్. సో దీనికి ఒక ఫిట్టింగ్ రెస్పెక్ట్ ఇవ్వాలని ఇలాగా ఒక ఫుల్ ఇండియన్ అవుట్ఫిట్ లో ఇవాళ నేను వచ్చాను ఇక్కడికి. హనుమాన్ అనేది కేవలం ఒక సినిమా కాదు, ఇది ఒక ఎమోషన్, ఇది మన రూట్స్, ఇది మన కల్చర్. ఇలాంటి ఒక గొప్ప ప్రయత్నం ప్రశాంత్ గారు చేసినందుకు, హనుమాన్ సినిమా నాకు ఇచ్చినందుకు, హనుమాన్ సినిమా ఆడియన్స్ అందరికీ ఇచ్చినందుకు ప్రశాంత్ గారికి చాలా చాలా థ్యాంక్స్. ఫిల్మ్ wouldn't have been possible without the support of my producers, Prime Show Entertainments. And also నాకు ఇప్పుడు ఏ కాంప్లిమెంట్ వచ్చినా లేకపోతే ఇలాంటి అవార్డు ఏమొచ్చినా అది నా వల్ల కాదు, ఆ సినిమా మీద పనిచేసిన అందరి వల్ల. భారత మహిళల క్రికెట్ జట్టు చరిత్ర సృష్టించింది. ఆస్ట్రేలియా గడ్డపై 10 ఏళ్ల నిరీక్షణకు తెరదించుతూ T20 సిరీస్ ను కైవసం చేసుకుంది. అడిలైడ్ ఓవల్ వేదికపై జరిగిన 3వ నిర్ణయాత్మక మ్యాచ్ లో 17 పరుగుల తేడాతో కంగారులను ఓడించి 2-1 తేడాతో సిరీస్ ను సొంతం చేసుకుంది. టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ ఎంచుకున్న భారత నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 176 పరుగుల భారీ స్కోరు సాధించింది. వైస్ కెప్టెన్ స్మృతి మంధన, జెమిమా రోడ్రిగ్స్ అద్భుత అర్ధ సెంచరీలతో చెలరేగారు. వీరిద్దరూ 2వ వికెట్ కు 121 పరుగుల కీలక భాగస్వామి నెలకొల్పి జట్టుకు గట్టి పునాది వేశారు. ఇది అడిలైడ్ ఓవల్ లో మహిళల T20లో అత్యధిక స్కోరు కావడం విశేషం. 177 పరుగుల లక్ష్య ఛేదనలో ఆస్ట్రేలియా తడబడింది. ఆష్లీ గార్డ్నర్ ఒంటరి పోరాటం చేసినా ఫలితం లేకపోయింది. భారత స్పిన్నర్లు శ్రేయాంక పాటిల్, శ్రీచరణి తమ మాయాజాలంతో ఆసీస్ బ్యాటింగ్ ఆర్డర్ ను కుప్పకూల్చారు. క్రమం తప్పకుండా వికెట్లు తీస్తూ ఆతిథ్య జట్టును ఒత్తిడిలోకి నెట్టి 20 ఓవర్లలో 9 వికెట్లకు 159 పరుగులకే కట్టడి చేశారు. ఆస్ట్రేలియా గడ్డపై భారత మహిళల జట్టుకు 2016 తర్వాత ఇదే తొలి T20 సిరీస్ విజయం. మరోవైపు సొంత గడ్డపై 2017 తర్వాత ఆస్ట్రేలియా సిరీస్ ఓడిపోవడం కూడా ఇదే మొదటిసారి. అద్భుత ఇన్నింగ్స్ ఆడిన స్మృతి మంధానకు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది. ఈ చారిత్రాత్మక విజయంపై కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ సంతోషం వ్యక్తం చేసింది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. పరీక్షా వారియర్లకు ప్రధాని మోదీ సందేశం. విద్యార్థులంతా పరీక్షపై చర్చ ద్వారా స్ఫూర్తి పొందాలని పిలుపు. యూపీలో హెచ్సిఎల్ ఫాక్స్కాన్ డిస్ప్లే చిప్ ప్లాంట్ కు ప్రధాని మోదీ శంకుస్థాపన. సాంకేతిక స్వావలంబన వైపు ఒక అడుగు పడిందని వెల్లడి. నక్సల్స్ ను ఏరివేసినట్లే చొరబాటుదారులను కూడా ఏరివేయడం సాధ్యమే, స్పష్టం చేసిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా. అజిత్ పవార్ విమాన ప్రమాదంలో కుట్ర వెంటనే రాజీనామా చేయాలని ఎన్సీపీ నేత ఎమ్మెల్యే రోహిత్ పవార్ డిమాండ్. ఎమ్మెల్యే కాటిపల్లి క్యాంపు కార్యాలయంపై దాడిని తీవ్రంగా ఖండించిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఈ చర్య దుర్మార్గమన్న రామచంద్రరావు. శ్రీశైలంలో భక్తులకు తప్పిన పెను ప్రమాదం. యాత్రికులు బస చేసిన ఓ వీఐపీ కాటేజ్ లో షార్ట్ సర్క్యూట్ కారణంగా చెలరేగిన మంటలు. గాంధీ జైల్లో బీఆర్ఎస్ కార్యకర్తలకు మాజీ మంత్రి హరీష్ రావు పరామర్శ. మున్సిపల్ అక్రమాలపై విచారణ జరపాలని బీఆర్ఎస్ ఎల్పీ డిప్యూటీ లీడర్ డిమాండ్. రాష్ట్రంలో జరిగిన ఎన్నికల సరళిపై ప్రజల అనుమానాలు నివృత్తి చేయాల్సిన బాధ్యత కేంద్ర ఎన్నికల సంఘానిదే, డిమాండ్ చేసిన మాజీ మంత్రి సాకి శైలజానాథ్.
హోంమంత్రిగా కూడా ఉన్న సీఎంకి మహిళా రక్షణ పట్ల సోయి లేకుండా పోయింది. ప్రభుత్వంపై విమర్శలు గుప్పించిన జాగృతి వైస్ ప్రెసిడెంట్ మంచాల వరలక్ష్మి. చిత్తశుద్ధి ఉంటే ఇందాపూర్ డైరీపై చర్చకు రావాలి. ప్రభుత్వానికి వైసీపీ ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి సవాల్. డెబ్బైవ ఫిల్మ్ఫేర్ అవార్డ్స్ ఉత్తమ నటుడిగా అల్లు అర్జున్, నటిగా నివేద థామస్. ఆస్ట్రేలియా గడ్డపై 10 ఏళ్ల తర్వాత టీ20 సిరీస్ గెలిచిన భారత మహిళల జట్టు. ఆస్ట్రేలియాపై 2-1 తేడాతో టీ20 సిరీస్ గెలిచిన భారత్. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం.